ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సహాయాన్ని 25 లక్షల రూపాయలకు పెంచడాన్ని రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెంచారని కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికే పాత బకాయిలు తీర్చక చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ లేదంటూ వెనక్కి పంపుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయరావు అందిస్తారు. ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి త్వరలోనే ఎన్నికలు జరగబోయే వేళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొన్న కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలున్న ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పెంచడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ యొక్క జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాం. మరికొంతమంది ఇక పేషెంట్ తాలూకు బంధువులు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఓ పక్కనే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచామంటున్నారు. దీని మీద మీరేమంటారు? అంత అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఈ 25 లక్షల రూపాయలు చేసే కంటే ప్రభుత్వ ఆసుపత్రులు మరి పిహెచ్సి సెంటర్లు కానివ్వండి, సిహెచ్సి సెంటర్లు కానివ్వండి, అలాగే ప్రభుత్వ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, ఈ అన్నిటిని ప్రోత్సహిస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓ సామాన్యుడు ఓ జబ్బు ఏంటి అని తెలుసుకోవటానికి సుమారు అతను వ్యయ ప్రయాసాలు కూర్చి 50,000 కాడి నుంచి ₹1,00,000 దాకా ఖర్చు అయిన తర్వాత ఫలానా మీకు జబ్బు క్యాన్సర్ అని వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి ₹1,00,000 అయిపోతుంది. ఈ లోపల వాళ్ళు మారుమూల గ్రామాల నుంచి రావడానికి వెళ్ళడానికే కాకుండా వీళ్ళు శ్రమ పడి ఎక్కడికక్కడే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రతి గ్రామంలోని పిహెచ్సి సెంటర్ ఉంది, సిహెచ్సి సెంటర్ ఉంది. మరి ఈ సెంటర్లో ఇలాంటి క్లినిక్లుకి వీళ్ళు బలోపేతం చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రోత్సహించే పద్ధతిలోనే ఉంది తప్ప సామాన్యుడికి ఏమాత్రం ఇది అందుబాటు అని చెప్పి నేను భావిస్తలేదు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే గనక నిరుపేదలకి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం అంటున్నారు. అంటే కార్పొరేట్ స్థాయిలోనే ఇక్కడ వైద్యం జరుగుతుంది అంటారా? కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ ఏం వైద్యం జరగట్లేదండి. మామూలుగా ఇది వీడు నిర్ధారణ చేసుకోవడానికి వాడి జీతం 6,000 అయితే వీడు 2 సంవత్సరాల జీతం ఖర్చు పెట్టిన తర్వాత వీడికి ఫలానా జబ్బు అని నిర్ధారణ అవుతుందండి. ఈ లోపల సగం జబ్బు ముదిరిపోద్దండి. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ నిజ నిర్ధారణ కమిటీ అని ఒకటి పెట్టి అది క్యాన్సరో, అది పలానా ఎయిడ్స్, పలానా తలసేమియా ఇలాంటి పరిస్థితుల్లో బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే ఓ పక్కనే ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొందిన రోగులకి ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మంది మటుకు డబ్బులు బకాయి ఉన్నాయని చెప్పి చాలా హాస్పిటల్స్ ఇప్పటికే ఆందోళన చేపట్టడం జరుగుతుంది. కొంతమందిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో మళ్ళీ దాన్ని 25 లక్షలు చేయడం ఎంతవరకు జనాలు నమ్మొచ్చు అంటారు? ఇప్పటి వరకు జరిగిన వైద్యానికి బిల్లులు చెల్లిస్తే వారి 25 లక్షలు అక్కర్లేదని 10 లక్షలు చెప్తే సరిపోదు. ఇప్పటి వరకు చాలా హాస్పిటల్లోని బిల్లులు చెల్లించక వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే మేము మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు అని చేస్తే మళ్ళీ ఇంకో హాస్పిటల్ తిరిగి వాళ్ళు నానాయాతన పడి నానా హింస పడుతున్నారు. ఇక్కడ కొంతమంది పేషెంట్ తాలూకు బంధువులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 5 లక్షల నుంచి 25 లక్షలకి ఆరోగ్యశ్రీ పెంచింది. దీని మీద మీరు ఏమంటారు? మంచిదండి. పేదలు 5 లక్షలకు మించి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. 25 లక్షల వరకు పెంచడం వల్ల వాళ్ళకి ఏదైనా పెద్ద రోగాలు వచ్చినా వాళ్ళు చేయించుకోవడానికి అందుబాటులో ఉంటాయి. హాస్పిటల్లో బాగుంటుంది, మంచిగానే చేస్తున్నారు. 25 లక్షల వరకు బాగుంటుందండి. అంటే ఇప్పుడు ప్రజలకి ఉచిత వైద్యం పేరుతో ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్నే ప్రోత్సహిస్తున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్ జరుగుతుంది, దాని మీద మీరు ఏమంటారు? అంటే ఈ ప్రత్యేకమైన హాస్పిటల్స్ అంటే క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇవంటే గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు, అందుబాటులో లేదు. ఈ చికిత్స కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్లోనే అందుబాటులో ఉంది. కాబట్టి ఇటువంటి రోగాలు వచ్చినప్పుడు ఇక్కడే చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఇక్కడ చేయించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఆరోగ్య మిత్ర ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఏమో చెప్పండి, ఇప్పటికి ఎంతమంది వరకు ఈ ఆరోగ్యశ్రీలో పేషెంట్లు జాయిన్ అయి ఉంటారు? మీరు ఎంతమంది వరకు అప్రూవల్స్ ఇచ్చి ఉంటారు? ఇక్కడ ప్రత్యేకంగా నెలకు వచ్చేసి 2,000 పైన అప్రూవల్స్ జరుగుతూ ఉంటాయండి. 2,000 పైగానే ప్రీ ఆథ్ అప్రూవల్స్ అన్ని పెడతా ఉంటారు. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకంగా ఓన్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ హాస్పిటల్లో చూస్తారు. ప్రత్యేకంగా ఇది ఆరోగ్యశ్రీ మీదనే చేస్తారు. ఇప్పటి వరకు 5 లక్షల వరకు ఉండే కార్డు మన ముఖ్యమంత్రి జగన్ గారు ఇప్పటి నుంచి 25 లక్షలకు పెంచడం చాలా సంతోషకరంగా ఉంది. ఓ పక్కనే ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రోత్సహించడం మానేసి ప్రైవేట్ హాస్పిటల్ని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క 25 లక్షలకి పెంపు అనేది
ఎంతవరకు సమంజసం అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఆరోగ్యశ్రీ 5 లక్షలు పెంచడం వల్ల ఈ యొక్క నిరుపేద ప్రజలకి మరింత మెరుగైన వైద్యం అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి ఈ యొక్క ఖర్చు తగ్గుతుందని చెప్పి అభిప్రాయాలని వ్యక్తం చేస్తారు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆరోగ్యశ్రీ పెంపు వల్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయితో రామాంజనేయరావు, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.